ఫ్రెండ్స్ జేబీ, నా పేరు పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్, అనపత్తి బార్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా. మరి ఈరోజు నవంబర్ 26 అనగానే న్యాయవాది మిత్రులకి, అంబేద్కరీలకి గుర్తుండేది భారత రాజ్యాంగం విలువలు, భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు, భారత రాజ్యాంగం విధులు, పౌరుల యొక్క విధులు, వీటన్నిటిపైన అవగాహన కల్పించవలసిన బాధ్యత అంబేద్కర్ అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై భీమ్. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించుకోవాలంటే మనమందరికీ భారత రాజ్యాంగాన్ని పరిచయం చేయవలసిన బాధ్యత ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక వర్గానికి పరిమితం చేసింది ఈ దేశం, కానీ మేధావులు, ప్రపంచ దేశాలు సింబల్ ఆఫ్ ది నాలెడ్జ్గా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఐడెంటిటీ చేశాయి. ప్రపంచ దేశాలు ఈ రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మహిళలకు హక్కులు రావడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మనం వేస్తున్న ఓటు హక్కు రావడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వ్యవసాయ రంగానికి ప్రాజెక్టులు, హిరాకుడ్ ప్రాజెక్టు డైరెక్ట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్గా డిజైన్ చేసి ఆ నిర్మాణానికి ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వ్యవసాయ రంగాన్ని ఎంతో ప్రాముఖ్యంగా హిరాకుడ్ ప్రాజెక్ట్. మరి ఇలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక సెక్టార్కి మాత్రమే పరిమితం చేసింది ఈ సమాజం. కారణం అదే పెద్ద పొలిటికల్ కుట్ర, రాజకీయ కుట్ర. ఏది ఏమైనా వెలుగును ఎవరు ఆపలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, విశ్వవిజ్ఞాని. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ముఖ్యంగా న్యాయవాదులకి చాలా అందరికీ తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్లో సుమారు 45,000 మంది సిబుక్ ఫైల్ చేసిన న్యాయవాదులు ఉన్నాం. మరి అందులో SC/ST న్యాయవాదులు 8,000 మంది ఉన్నాం. జ్యుడిషియర్లో ఎంతోమంది గౌరవ జడ్జిస్ ఉన్నారు. మరి ఈ రోజున న్యాయవాదులు ఐక్యతతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని ఆ ఫౌండేషన్ చైర్మన్గా, ఒక న్యాయవాదిగా, అంబేద్కరీగా డిమాండ్ చేస్తూ న్యాయవాదులందరూ ముక్త కంఠంతో, ముఖ్యంగా హైకోర్టులో ఉన్న న్యాయవాదులందరూ ఒక ఐక్యతతో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైకోర్టులో పెట్టడానికి ఒక నిర్మాణం చేయాలని సందర్భంగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతూ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆ ఫౌండేషన్ డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ AAF 2014లో స్టార్ట్ చేసాం. గత 10 ఏళ్ళుగా ఒక క్రమశిక్షణ కలిగి భావి తరాలకు ఒక భరోసా కల్పించడం కోసం ఒక నిర్మాణం చేస్తున్నాం న్యాయవాదుల ఐక్యతతో. ఇందులో భాగంగానే 2014 నుండి 2018 వరకు నిర్మాణం చేయడం వలన హైకోర్టులో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గౌరవనీయులు శ్రీ బైపారణి కుమార్ గారిని గెలిపించుకున్నాం. రేపు నెక్స్ట్ ఇయర్ రాబోయే స్టేట్ బార్ కౌన్సిల్కి 3 న్యాయవాదుల్ని గెలిపించడం కోసం ఆ ఫౌండేషన్ నిర్మాణం చేస్తుంది. కసి పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలమనే ఒక నమ్మకంతోనే నేను పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక న్యాయవాదిగా, ఒక అంబేద్కరీడిగా మనం అంబేద్కర్ని గౌరవించడం కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం. ఒక చిరు ప్రయత్నం. ఇవాళ సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం. మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఆచరించడానికి ప్లాన్ చేయాలి. ఫస్ట్ క్రమశిక్షణ ఉండాలి. మనం చెప్పేది వేరు, చేసేది వేరైతే మనల్ని ఎవరు అనుసరించరు, మనల్ని ఎవరు రోల్ మోడల్గా తీసుకోరు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ప్రపంచంలో ఇవాళ అందరూ గుర్తించారంటే కారణం ఆయన ఒక మహోన్నత వ్యక్తి. ఈ భారతదేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని అన్ని దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ దేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని తయారు చేసి రాజ్యాంగ కమిటీ చైర్మన్గా రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల పాటు దీన్ని తర్జన భర్జన చేసి సవరణ చేసి 1949 నవంబర్ 26న దీన్ని ఆమోదించడం జరిగింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ఆ రోజు రాజ్యాంగ సభలో ఉన్నటువంటి మేధావులు అందరూ గుర్తించారు. కానీ దాన్ని ప్రసారం చేయలేదు బయటికి.
బాబాసాహెబ్ అంబేద్కర్ కొంతమందికి మాత్రమే ఉపయోగపడ్డారంటున్నారు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఈ భారత రాజ్యాంగం రాయటానికి ఎవరు పూనుకునేవారు ఆ రోజుల్లో? ఈ రోజున రాజ్యాంగాన్నే మార్చేయటానికి ప్లాన్ చేస్తున్నారు మనువాదులు. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారే అన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాయకపోతే నేను ప్రధానమంత్రిగా ఈ దేశానికి కాలేకపోదును. ఎందుకంటే ఆ రోజునున్న సమాజంలో స్త్రీలకి రాజకీయ అధికారం ఓటు హక్కు కానీ లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలితంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు. మరి మోడీ గారు కూడా అసలు అంబేద్కర్ లేకుంటే నేను ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి కాలేనని మోడీ గారు కూడా గుర్తు చేసుకున్నారు. అవకాశాలు అందరికీ రావు. అవకాశాలు వచ్చిన ప్రతి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించుకోవాలి. ఈ రోజున ఎంతోమంది రిజర్వేషన్ల కారణంగా గ్రూప్ ఈ అధికారులు, డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్ ఉన్నత స్థాయిలో ఉన్నారు. పే బ్యాక్ టు సొసైటీ కోసం, మీరు పుట్టి పెరిగిన ప్రాంతాల కోసం, మీరు పుట్టి పెరిగిన ఊర్ల కోసం. అక్కడ ఎట్లా చదువుతున్నారు పేద విద్యార్థులకు ఉన్నటువంటి మౌలిక వసతులు ఏమున్నాయి? ఇవాళ ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే పిల్లలకి మౌలిక వసతులు ఏమున్నాయి? అసలు ఎంప్లాయ్మెంట్ ఉందా? యువతకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? ఇవాళ అన్నీ ప్రైవేట్ సెక్టర్ చేసుకుంటూ పోతున్నారు. గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. అసలు పేదవాడికి భూమి పంపిణీ జరిగిందా? పంపిణీ జరిగిన భూమి పేదవాడికి హక్కు ఉండేలా ఉందా? ఇలాంటి పరిస్థితులన్నీ అంబేద్కరీలు ఆలోచిస్తూ అవేర్నెస్ చేస్తూ నిర్మాణం చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం అంటే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము. మరి అలాంటి భారత రాజ్యాంగాన్ని వేళ పాలకులు వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని ఓటర్లను మభ్యపెట్టి మరి పాలిస్తున్నటువంటి ఈనాటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక మాటలకే పొగడటం కాకుండా ఆయన ఆలోచన విధానం, ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భావితరాలు నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా న్యాయవాదుల పాత్ర చాలా అవసరం. ఎంచేతంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని న్యాయవాదులు మాత్రమే ముందుకు తీసుకెళ్లరనే ఒక సంకల్పంతోనే ఏఎఫ్ స్టార్ట్ చేసాం. మరి న్యాయవాదులుగా, మరి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు కానీ, జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు చాలామంది సీనియర్స్ ఉన్నారు. మీ అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని గౌరవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి గౌరవించడమే కాదు, ఆయన ఆలోచన విధానాన్ని ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎవరూ సరిరారు. మరి మనం మన కోర్టుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టడానికి సాహసించగలుగుతున్నామా? పెట్టమని అడగగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని ఒక లెటర్ పెట్టారు. కానీ ఇప్పుడు పూర్తి కాలే. సుప్రీంకోర్టులోనే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. మరి తెలంగాణ హైకోర్టులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఒక నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెట్టాలని మరి హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులే కాదు, అందరు న్యాయవాదులు సహకరించాలని సందర్భంగా మరి నవంబర్ 26 సందర్భంగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ కోరుతున్నాను. అట్లాగే ప్రతి కోర్టులో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం అంటే ఒక రోల్డ్ మోడల్, సింబల్ ఆఫ్ ది నాలెడ్జ్గా ప్రపంచ దేశాలను గుర్తించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇండియన్. మరి ఏ మతాన్ని కించపరచకుండా, ఏ కులాన్ని కించపరచకుండా సమానత్వం కావాలి, స్వేచ్ఛ కావాలి, న్యాయం కావాలి, ప్రజలందరూ అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని చదువుకున్నవాడిగా, విద్యావంతుడిగా, ఉన్నత స్థాయి చదువులు చదివిన వ్యక్తిగా, ముఖ్యంగా రిజర్వేషన్ల ద్వారా ఎంపికైన వ్యక్తిగా ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనం ఎటుపోతున్నాం? ఈనాటికి గ్రామాల్లో కుల విభజన, కులాల కారణంగా విభజిస్తూ, మతాల కారణంగా విభజిస్తూ మరి నెట్టివేస్తున్నటువంటి ఈనాటి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం. భవిష్యత్ తరానికి భరోసా కల్పించాలంటే న్యాయవాదుల ఐక్యత చాలా అవసరం. న్యాయవాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని చెప్పడమే కాదు, పాటించడానికి కూడా ఇష్టపడాలి. మరి హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా, ముందుగా నువ్వు అంబేద్కరిస్ట్ అయితే ఏకం కండి,
కులాల విభజన, మతాల విభజన ద్వారా అంబేద్కర్ని విడదీయడానికి ఎవరు సరిపోరు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక విశ్వవిజ్ఞాని. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాసినటువంటి భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మరొకసారి న్యాయవాదులకు, మేధావులకు, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. మరి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, వింటున్నారో, పూర్తిగా వింటున్నారో అందరికీ షేర్ చేయగలరని ఈ సందర్భంగా మరి ఏఎఫ్ క్యాడర్కు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 151 భారతదేశంలో ఉన్నటువంటి ఏఎఫ్ క్యాడర్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందాం. ఓటు హక్కు చాలా విలువైనది. అలాగే భారత రాజ్యాంగాన్ని ప్రతి వ్యక్తికి తెలియచేయాలంటే న్యాయవాదులతో చాలా విలువైనది. కాబట్టి మరి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్.